చి 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 ఎంత దుస్థితుల్లా ఇది తెలంగాణనా లేకపోతే ఇంకేమన్నా రాష్ట్రమా? అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకైతే గింత కూడా రక్షణ లేకుండానే పోయింది. ఏకంగా ఉన్న ప్రభుత్వమే పోలీసులను పెట్టి మరీ అక్కడ చూసిర్రా ఆడోళ్ళ మీద ఎంతగానో చేతులు వేసుకుంటా కొంగులు గుంజుకుంటా ఏకంగా కొడుతున్నారు. అయినా నిన్ననే కదా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీయకుండా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించిన దినామే ఇగో గిట్ల జరుగుతున్నది. పాపము గా ఆడోళ్ళు వాళ్ళ హక్కుల కోసమే కదా కొట్లాడింది. వాళ్ళ మీద ఎందుకయ్యా మీ అఘాయిత్యాలు? వాళ్ళ మీద ఎందుకయ్యా లాఠీ దెబ్బలు? అయినా వాళ్ళను ఆడవాళ్ళు అనుకుంటివా లేకపోతే ఏమనుకుంటివి? ఏకంగా వాళ్ళ మీద పోలీసులు మల్ల పోలీసుల మగ పోలీసులు చేతులేసి మరీ లోపలికి నెడుతున్నారు, చీరలు బట్టి గుంజుతున్నారు. ఇదేమన్నా ప్రజాస్వామ్యమేనా లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయిందా అని జనాలందరూ ప్రశ్నిస్తున్నారు. ఇగో అసలు ముచ్చట్లకు పోతే రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? మగ పోలీసులు ఆడవాళ్ళనైతే అస్సలకే ముట్టుకోరాదు. కాకపోతే నిన్న మగ పోలీసులు ఆడబిడ్డలను కొడుతున్నారు. ఏసీపీ కానిస్టేబుల్ ఆడబిడ్డల చీరలు లాగి బూతులు కూడా తిడుతున్నారు. ఇదెక్కడి న్యాయమయ్యా అని జనాలందరూ అంటున్నారు. అయినా హోంమంత్రి శాఖను నీ దగ్గరనే పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. 24 గంటలైనా కూడా ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేవు అని కేటీ రామారావు సార్ అయితే మస్తుగనము ఆందోళన చెందుకుంటా ప్రశ్నిస్తున్నాడులా. మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు, నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా.